కుంభమేళాలో ఒక చిన్న వీడియోతో దేశవ్యాప్తంగా వైరల్ అయిన అమ్మాయి, రుద్రాక్ష మాలలు అమ్ముతూ సోషల్ మీడియాలో స్టార్ గా మారిన అమ్మాయి ఇప్పుడు తన ప్రేమ కోసం కుటుంబాన్ని కూడా ఎదిరించి పెళ్లి చేసుకుంది. కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా భోస్లే తాజాగా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ ను పెళ్లి చేసుకుంది. అయితే ఈ పెళ్లి అంత సులభంగా జరగలేదు. కుటుంబ వ్యతిరేకత, పోలీసుల సహాయం, చివరికి కేరళలో ఆలయంలో పెళ్లి. అసలు ఏమైంది? మోనాలిసా ఎవరు? ఫర్మాన్ ఖాన్ ఎవరు? ఈ పెళ్లి ఎందుకు అంత పెద్ద చర్చగా మారింది? ఇప్పుడు పూర్తి కథ తెలుసుకుందాం. మోనాలిసా భోస్లే మొదటగా 2025 మహాకుంభమేళ సమయంలో వైరల్ అయింది. ప్రయాగ్రాజ్ లో జరిగిన కుంభమేళాలో ఆమె రుద్రాక్ష మాలలు అమ్ముతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో చూసిన తర్వాత చాలా మంది ఆమెను కుంభమేళా గర్ల్ అని పిలవడం మొదలు పెట్టారు. ఆమె సింపుల్ లుక్, నవ్వు సోషల్ మీడియాలో భారీగా షేర్ అయ్యాయి. ఒక్క వీడియోతోనే మోనాలిసా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దాంతో ఆమెకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ వచ్చింది. ఈ వైరల్ ఫేమ్ తర్వాత మోనాలిసా జీవితం పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియా ద్వారా ఆమెకు చాలా మంది పరిచయాలు ఏర్పడ్డాయి. అందులో ఒకరు ఫర్మాన్ ఖాన్. ఫర్మాన్ ఖాన్ ఒక మోడల్ మరియు నటుడు అని తెలుస్తోంది. ఇద్దరు దాదాపు 6 నెలలుగా రిలేషన్ లో ఉన్నారు. తర్వాత వారి ప్రేమ పెరిగి పెళ్లి వరకు వెళ్ళింది. అయితే ఈ ప్రేమకు మోనాలిసా కుటుంబం అంగీకరించలేదు. ప్రత్యేకంగా ఆమె తండ్రి ఈ సంబంధానికి తీవ్రంగా వ్యతిరేకించడాని వార్తలు వచ్చాయి. మోనాలిసా తన కుటుంబం తనను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లాలని ప్రయత్నించిందని కూడా తెలిపింది. దాంతో ఆమె మరియు ఫర్మాన్ కలిసి కేరళలోని తిరువనంతపురం తంపనూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సహాయం కోరారు. పోలీసులకు ఆమె స్పష్టంగా చెప్పిందట, నేను నా బాయ్ ఫ్రెండ్ తోనే ఉండాలి, అతనినే పెళ్లి చేసుకుంటాను అని. పోలీసులు కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. ఇద్దరు పెద్దవాళ్లు కావడంతో వారు నిర్ణయానికి చట్టపరంగా అడ్డంకి లేదు అని. ఈ ఘటన తర్వాత మోనాలిసా మరియు ఫర్మాన్ ఖాన్ కేరళలోని తిరువనంతపురం నైనార్ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి చాలా సింపుల్ గా జరిగింది, కానీ మీడియా మరియు సోషల్ మీడియాలో మాత్రం పెద్ద చర్చగా మారింది. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ పెళ్లికి కొంతమంది రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారని సమాచారం. ఫర్మాన్ ఖాన్ ఈ ప్రేమ కథ గురించి మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన మాట చెప్పాడు. మా ప్రేమ కథ కేవలం 6 నెలలే అయినా అది 60 సంవత్సరాల ప్రేమలా అనిపిస్తుంది అని అన్నాడు. మోనాలిసా కూడా పెళ్లి తర్వాత చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో 2 రకాల చర్చలు మొదలయ్యాయి. ప్రేమ కోసం కుటుంబానికి వ్యతిరేకంగా నిలబడడం ధైర్యమని ప్రశంసించారు. మరికొందరు మాత్రం ఇంత త్వరగా పెళ్లి ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఈ పెళ్లి ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్ కావడంతో దేశవ్యాప్తంగా మరింత చర్చకు దారితీసింది. ఒక వైరల్ వీడియోతో ప్రారంభమైన మోనాలిసా భోస్లే జీవితం ఇప్పుడు ప్రేమ కోసం కుటుంబానికి కూడా ఎదురు నిలిచే స్థాయికి చేరింది. కుంభమేళాలో రుద్రాక్షలు అమ్మిన అమ్మాయి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కారణమైన పెళ్లి చేసుకుంది. మరి ఈ ప్రేమ కథ భవిష్యత్తులో ఎలా ఉంటుంది? మోనాలిసా జీవితంలో ఇంకా ఎలాంటి మార్పులు వస్తాయి అనేది మాత్రం కాలమే చెప్పాలి.